9వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్రగుళ్ల రాధికా జగన్లు స్పష్టం చేశారు. వర్ధనపేట పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారని ఎర్రగుళ్ల రాధికా జగన్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్ధనపేట పురపాలక సంఘం 9వ వార్డు ప్రజల కష్టాల్లో అండగా నిలిచిన నేతగా మాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 9వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. అదేవిధంగా ప్రజలకు ఎప్పుడూ దూరంగా లేమని స్థానికులు గుర్తు చేస్తున్నారన్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతుందని అన్నారు. అభివృద్ధి ఎజెండాగా ప్రజలే తన బలం అంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. అందుకు 9వ వార్డు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే 9వ వార్డులో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీద వాళ్ళకందరికీ నేను ఇంట్లో కానీ ఏది కానీ ముందుండి ఇప్పించిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. నేను ఎమ్మెల్యే గారు మా అందు దహించి మాకు టికెట్ ఇవ్వాలి, బీఫామ్ ఇచ్చి మమ్మల్ని బరిలో ఉండేటట్టు చూడాలి. మీకు కాంగ్రెస్ పార్టీతో ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నదండి? మా కాంగ్రెస్ పార్టీ నుంచి నా పుట్టుకున్న కాంగ్రెస్, మా నాన్న కూడా కాంగ్రెసే, నేను కాంగ్రెసే, 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లోనే ఉంటాను. నా పిల్లలు కాంగ్రెసే. మేము వేరే పార్టీలో పోలేదు, వేరే కండువా కప్పుకోలేదు. ఇలాగ వచ్చి మేము ఏదో ఆశించి మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి మేము ఆ పార్టీ ఈ పార్టీలు తిరిగేటోళ్ళం కాదు. నేను ఇందిరా మిల్లు వచ్చినా కూడా నేను తీసుకోకుండా స్వచ్ఛందంగా బీదలకు అందించిన. నేను బీదలకు రాసి బీదలకు ఇండ్లు పెట్టించిన. రేషన్ కార్డులు అయితేంది ఏదైతే కూడా బీదలకే అవి నేను చేయించిన. వాళ్ళందరూ బీదలందరూ మనకు ఆశించిన నిలబడమని చెప్పి నన్ను ప్రోత్సహించడం వల్లనే నేను నిల్చోవడం జరిగింది. మీ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పారు? నా వార్డు ప్రజలకు నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా నేను బరిలో నిల్చుంటా. నేను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పేది ఏంటంటే పార్టీని 40 ఏళ్ళ నుంచి ఉన్నందుకు నా అందు ఆశించి నాకు టికెట్ ఇస్తే నాకు మర్యాదగా వాడలో కూడా నాకు విలువ ఉంటుంది. టికెట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకు తీసుకొచ్చి ఇస్తే నా విలువ పడిపోతుంది. అయినా నేను కాంగ్రెస్ పార్టీకి నేను వీడిపోను. ఇలా రెబల్ చేసినా కూడా నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను. కాంగ్రెస్ పార్టీకి నేను సజ్జనా బతికినా కాంగ్రెస్ పార్టీలో నేను ఉండేటువంటి. ఇది అందు దహించి కృతజ్ఞత నాకు ఓటేసి మా భార్యను గెలిపేయగలరని కోరుతున్న ప్రజలను.